వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం బోరబండ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి హాజరుతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఒరవడి నెలకొంది. మహబూబ్ నగర్ లో రెవెన్యూ సదస్సు ప్రారంభించిన సీఎం. నకిలీ సిబిఐ అధికారులను పట్టుకున్న పోలీసులు. ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్ ప్రమాదం, 10 మంది అక్కడికక్కడే మృతి. వర్తమాన నటుడు తేజ మృతదేహం లభ్యం, శోక సముద్రంలో కుటుంబ సభ్యులు. పక్కనే గోదావరి ప్రవహిస్తున్న గుక్కెడు మంచినీళ్లు దొరకని ఖమ్మం ప్రజలు. న్యూస్ అండ్ డీటెయిల్స్. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ బోరబండ జీహెచ్ఎంసీ బై ఎలక్షన్స్ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ మరియు ఎంఐఎం పార్టీల మధ్య హోరాహోరీగా పోటాపోటీగా కొనసాగుతుంది. పెద్దమ్మనగర్, అన్నానగర్ సైడ్ 3 వీకర్ సెక్షన్లో జరిగిన ప్రచారంలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి హజీరా సుల్తానాకు మద్దతిస్తూ మంత్రి గీతారెడ్డి కూడా మొదటిసారి ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ హజీరా సుల్తానాను గెలిపించాల్సిందిగా కోరారు. బోరబండ కాంగ్రెస్ ప్రచారంలో మంత్రి గీతారెడ్డిని ఆహ్వానిస్తూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆడుతూ పాడుతూ ఆమెకు స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో మంత్రి గీతారెడ్డి, స్థానిక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి, షేక్పేట్ కార్పొరేటర్ సుధాకర్ లడ్డు, వెంగళరావు నగర్ కార్పొరేటర్ శ్యామ్ ముదిరాజ్, కె లక్ష్మణ్ గౌడ్, ఖదీర్, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మైనార్టీ చైర్మన్ బాబు ఖాన్, భవానీ శంకర్, సరళ తదితరులు పాల్గొన్నారు. ఇక ఎంఐఎం ఎస్ఆర్టీ నగర్లో జరిగిన ప్రచారంలో ఎంఐఎం అభ్యర్థి వి భానుమతితో పాటు చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ హైమద్ పాషా ఖాద్రీ, ఎక్స్ మేయర్ ఆలంపల్లి పోచయ్య, వి నరసింగరావు, సాదిక్, జానీ మియా తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ये हमेशा ऐसे अटैक पैदा नहीं होते कि 1960 में काउंसलर बने, 62 में एमएलए बने, 22 साल एमएलए रहे कंटिन्यू और उसके बाद 20 साल एमपी बने. हिंदुस्तान की सरजमीन पर ये एक मुसलमान कायद थे जो सिर्फ अपनी जिंदगी में कोई इलेक्शन नहीं आ रहे, हर इलेक्शन में कामयाब होते रहे. हुकूमत कहती थी मस्जिद के 2-4 एमएलए आ गए तो आपको कोई फिक्र नहीं, लेकिन एक सलाउद्दीन अवैसी नहीं आना कि 12 एमएलए पर भारी एक सालार मिल्लत थे, 12 एमएलए पे भारी थे सालार मिल्लत. वो एक चिराग जो 100 आदमियों पे भारी था, उसका नाम सुल्तान सलाउद्दीन अवैसी. वो एक चिराग जो 100 आदमियों पे भारी था और उनका नाम सुल्तान सलाउद्दीन अवैसी था. हुकूमत की आंखों में आंखें डालकर बातें करना, हुकूमत से डटकर मुकाबला करना, फिर कैसे आलम में उनके साथ कोई दौलतमंद नहीं था, उनके साथ कोई सरमायादार नहीं था. कौन साथ थे तो यही गरीब लोग थे जो सालार मिल्लत जिंदाबाद का नारा लगा के मजलिस को साथ देते थे. दारुसलाम भी नहीं मिला था, गरीब लोगों का साथ था मजलिस इत्तेहादुल मुस्लिमीन को और सालार मिल्लत को. ऐसे हालात में मजलिस को लेकर आगे बढ़ के तरक्की किए. 14 मरतबा जेल को गए, उनकी तकरीरों पर मुकदमा डाले, उनको शहर बदर किया, उनको बदनाम किया गया. लेकिन सालार मिल्लत वो कदावर शख्सियत, वो हस्ती जो किसी हुकूमत के सामने झुकने को तैयार नहीं थी, बल्कि हुकूमतों को झुकाने की सलाहियत रखते थे. तब कहीं जाकर मजलिस इत्तेहादुल मुस्लिमीन इस मुकाम पर पहुंची. बड़ी कुर्बानियां की मजलिस ने, सालार मिल्लत ने, सालार मिल्लत के वालिद फखर मिल्लत ने 11 महीने जेल में थे. एक छोटे से कमरे में 4x4 का कमरा था, उसी में खाना, सोना, नमाज पढ़ना, जरूरियात से फारिग होना. सिर्फ 1 घंटा उनको दरवाजा खोल के बाहर टहलने के लिए वक्त देते थे. 11 महीने जेल में रहे. तो सालार मिल्लत और उनके वालिद और उसके बाद नकीब मिल्लत, हबीब मिल्लत ने भी काफी कुर्बानियां दी है इस जमात के लिए. तो इस जमात की तारीफ यह है कि हमेशा गरीबों के लिए
हुकूमतों से टक्कर लेते गए और कामयाबी हासिल किए। స్థలంలో కూడా బస్ స్టాండ్ రెడీ ఉంది, అది కూడా శాంక్షన్ ఉంది, ఎలక్షన్ కోడ్ వల్ల ఆగుంది. మరి అదే కాకుండా ఇక్కడ ఇక పెద్ద సమస్య వచ్చే ఆ క్రాకర్స్ ఆపండి, పటాకులు ఆపండి. మరి ఒక బోడబండలో ఈ వీకర్ సెక్షన్ లో ఏదున్నా కూడా ఈ యొక్క హైదరాబాద్ డిస్టిక్ లో స్లమ్ డిక్లరేషన్ జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ ఉంది. కాబట్టి జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఈ వీకర్ సెక్షన్ కూడా దాంట్లో స్లమ్ డిక్లరేషన్ లో ఉంది. అంటే రేపు మీకు 1500 వాటర్ బిల్లు, మరింత కరెంటు బిల్లు 1500 అయితే మీరు కేవలం 400, 600 కట్టుకున్నంత సగంలో ఉంది. కాబట్టి ఎక్కడ కాన్స్టిట్యున్సీలో లేదు, కేవలం ఇక్కడనే ఉంది. మరి అదేవిధంగా ఈ యొక్క కమ్యూనిటీ హాలు మరి గోశాల కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బోరబండ నాయకులందరికీ, కార్యకర్తలకి, మా మహిళా మంది కూడా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. వాళ్ళందరికీను ముఖ్యంగా మరి బోరబండ ఓటర్ మహాశైలకి నా కాంగ్రెస్ కి వేస్తున్నారంటే విష్ణువర్ధన్ కి వేస్తున్నారు, మా అందరి ప్రభుత్వానికి వేస్తున్నారు. ఆ విధంగా టీజేఆర్ గారిని మీరు ఎవరు మర్చిపోలేరు. మీ అందరి గుండెల్లో నిద్రపోయి, మీ అందరి గుండెల్లో నివాసమై ఒక దేవుడిలా ఉన్నాడంటే ఒక టీజేఆర్ అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఎవరు కూడా ఇందాక విష్ణువర్ధన్కి కూడా నేను చెప్పాను, టీజేఆర్ లాగా పనిచేసి ప్రజల హృదయాల్లో చోటు చేసుకున్నటువంటి నాయకుడు అసలు ఎవరు లేరు, ఒక టీజేఆర్ అని చెప్పి కూడా మళ్ళొస్తారు. ఆ టీజేఆర్ రుణం కూడా తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత చిన్న ఎన్నికైనా ఎన్నికలే. మీరందరూ కూడా కలిసికట్టుగా ఒక కంకణం కట్టుకుని అభివృద్ధి కావాలని కోరుకుంటూ హాజిరా బేగంకి చేయి గుర్తుకి, హస్తం గుర్తుకి ఓటు వేయాలని చెప్పి పది కోరుకుంటున్నాను. మీ ఒక డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా నా దగ్గర కూడా నిధులు ఉంటాయి. ఎమ్మెల్యేలకు వచ్చే నిధుల్లో 50% నిధులు నా దగ్గర కూడా ఉంటాయి. ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా చెప్పండి, నేను హాజిరా బేగం చెప్పగానే జీ హుజూర్ అని చెప్పి మీ ముందు వచ్చి ఆ నిధులు మీ కొరకు నేను ఖర్చు పెట్టి తయారవుతాను మీ ఎమ్మెల్యే ఒక ఆధ్వర్యంలో. మరి ఇవన్నీ చెప్తూ మునుముందు కూడా తప్పనిసరిగా మీకు మేము ఎప్పుడు అండగా ఉంటాము. మీరు నాకు మంచి మెజారిటీతో గెలిపించాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నన్ను పంపించారు. విష్ణు దగ్గరికి పోయి విష్ణు క్యాండిడేట్ మీరు గెలిపించాలి అని చెప్పి. మా హాజిరా బేగం ఒక యువతి, మరి చాలా మంది యువకులు ఎక్కడ ఉన్నారు, ఒక మహిళ, 50% ఉన్నటువంటి మహిళలు ఓటు వేయాల్సింది మన హాజిరా బేగం గురించి. వేరే పార్టీకి వేస్తే అది బూడిలో పన్నీరు మీ ఓటంతా, అది గుర్తుపెట్టుకోండి. మహిళా మండలికి మీరు ముఖ్యంగా చెప్పాలంటే వేరే పార్టీకి ఎవరు వచ్చి ఎన్ని ప్రచారాలు చెప్పి ఎన్ని హామీలు ఇచ్చినా అది పూర్తిగా మరి బూడిలో పోసినటువంటి పన్నీరు ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర సత్తా ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఉంటమే పనిచేస్తుంది, కానీ గవర్నమెంట్లో లేని వాళ్ళు మీకు ఏమీ పనిచేసి పెట్టలేదు. ఈ ఓటుని వృధా చేసుకోకండి. రేపు రానున్న రోజుల్లో 2000 మహబూబ్ నగర్ జిల్లాలో మందిపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సును సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీ సేవ ద్వారా పొందే లాభాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హర్షణీయం అని, దళారీల చొరవ లేకపోవడంతో ఆలస్యం అవడం లేదని ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డికి తెలియజేశారు. ఎన్ని ఎకరాల భూమి ఉంది? 2 ఎకరాల సాగు ఉంది సార్. ఏమి ఇప్పుడు దాంట్లో ఏం అభివృద్ధి చేశారు? ఆంధ్రాలు వేసినాం సార్, కందులు వేసుకుంటాం సార్, బోర్లు లేదు సార్. 2 గైరాన్ భూమి 2 ఎకరాలు ఇచ్చిండు సార్. మా భూములు లేవు సార్, బోర్లు లేదు సార్. బోరు ఎన్ని ఎకరాలు ఉంది మీకు అందరికి? మాకు 4 సార్, 6 ఎకరాలు ఉంటాయి సార్. 6 ఎకరాలు 4 ఉంటాం సార్. ఇక పక్క భూమి ఎవరిది? ఇంకా వేరే వాళ్ళది ఉంది సార్. అంటే వీళ్ళు మీ తాండవాళ్ళది కదా? మా తాండవలే సార్. తాండవాళ్ళదే కదా. ఎస్టీలు అయితే చేయొచ్చు. మాకు బోర్లు లేదు సార్. మాకు గైరాన్ ఇచ్చి లేవని చెప్తాలేమ్మా, ఇప్పుడే చెప్పా కదా. ఈ 132 ఎకరాల్లో మీది లేవా? మాకుంది సార్. మేము పాలు 4 ఉన్నాం సార్. ఆంధ్రాలో వేస్తాం సార్. ఇంకా ఇంత వేస్తే బాగుపడతాం కదా సార్. బోర్లు వేస్తే ఇంకా బాగుపడతాం. బోర్ వేయాలనే చెప్తున్నామ్మా సార్. మీ అందరికి
అందరికి నమస్కారం సార్. తాండా వాళ్ళకు కూడా 5 పాయింట్స్ పెట్టారు. తాండా వాళ్ళకు కూడా 5 పాయింట్లు పెట్టి వారు వ్యవసాయం కోసం నీరు ఇచ్చేదానికి పాయింట్లు పెట్టారు. త్వరగా వేయమని చెప్తాను, ఒక మాసంలో పూర్తి చేసేట్టుగా చెప్తాను. ఇట్లా సార్ మేము పేదోళ్ళం సార్. గుడ్, మంచి శాంతమ్మా. పేదవాళ్ళ కోసమే ఈ ప్రభుత్వం ఉండేది, మీకోసమే, మీ ప్రభుత్వమే ఇది. రైట్. ఈ ఊర్లో దేవాలయ భూములు కానీ వక్ఫ్ భూములు కానీ ఏమైనా ఉన్నాయా? ఇక్కడేమి లేవు కదా. రైట్, అవేమీ లేదు. రైట్. ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా వచ్చింది ఏమంటే, ముఖ్యమంత్రి గారు అందరం కూడా, మేమందరం కూడా ఇక్కడ, మీ మంత్రి గారు అరుణక్క గారు, మీ ఇన్ఛార్జ్ మీ ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత మీ స్థానిక శాసనసభ్యులు ఎల్లారెడ్డి గారు, ఇతర పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వచ్చింది ఏమంటే, మీ గ్రామం మాదిరి 28,000 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి రాష్ట్రంలో. 61 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ప్రత్యేకంగా పేదవాళ్ళకు పంచడం జరిగింది. కొన్ని చోట్ల అన్యాక్రాంతమైనాయి, కొన్ని చోట్ల పెద్దల చేతుల్లో పోయింది. అలా ఉండకూడదు. బీదవాళ్ళకి ఇచ్చిన భూములు బీదవాళ్ల చేతుల్లోనే ఉండాలి. ఏవైనా తప్పులుంటే సరి చేయాలి. అందుకోసం ఇక్కడ వచ్చినాం. ఇక్కడ రావడంతోనే అబ్బాయి వచ్చినాడు, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు. వెంటనే వాళ్ళ తండ్రిపేటలో ఉన్నట్టు. ఎండాకాలం అంటే చాలు ప్రజలు వివిధ రకాలుగా బాధలు పడతారు. ఇందులో విద్యుత్ కోత ఒకటి. విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. విద్యార్థులు పలు సంస్థల్లో, పరిశ్రమల్లో విద్యుత్ లేక పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు నిరసనగా బీజేపీ నేతలు విద్యుత్ సౌద ఖైరతాబాద్ వద్ద ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ కోతలు, సర్ఛార్జీల పెంపునకు నిరసనగా మంగళవారం బీజేపీ ఆందోళనకు దిగింది. విద్యుత్ కోతలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు విద్యుత్ సౌదాను ముట్టడించేందుకు యత్నించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విద్యుత్ సౌదాను ముట్టడించేందుకు యత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో విద్యుత్ కోతలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని బీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కరెంటు కోతలకు, అదేవిధంగా పెంచినటువంటి విద్యుత్ సర్ఛార్జీలకు నిరసనగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజున నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు అధిక భారంతో సతమతమవుతూ ఉంటే, ఇంకొకసారి విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపుగా 32,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఈరోజు ప్రజలపైన రాష్ట్ర ప్రభుత్వం మోపుతా ఉన్నది. అంతేకాకుండా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానీ, చిన్న పరిశ్రమలు కానీ ఈ రోజున మూతపడేటువంటి ఒక పరిస్థితి కనబడుతూ ఉన్నది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి ఒక అధ్వాన్నమైన పరిస్థితిలో ఈరోజు హైదరాబాదు కొట్టుమిట్టాడుతూ ఉంది. కరెంటు కోతలు 2 గంటలు 3 గంటలు అని చెప్తా ఉన్నారు, కానీ పేరుకు మాత్రమే 2-3 గంటలది. దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు 7-8 గంటలు కూడా అనేక ప్రాంతాల్లో పోతుంది. ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో వాటికి మాత్రము వారంకు 2-3 రోజులే ఈ రోజున కరెంటు సప్లై చేస్తూ ఉన్నారు. దాంతో ఈ రోజున దాదాపుగా 22,000 మంది ఉద్యోగస్తులు ఈ రోజున కూలి లేక, పని లేక ఈ రోజున వారి యొక్క ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా తయారయ్యేటువంటి ఒక పరిస్థితి. అదేవిధంగా పరిశ్రమలు వారు తీసుకొచ్చినటువంటి ఒక ఆర్థిక భారాన్ని బ్యాంకులలో కట్టలేక పరిశ్రమలు కూడా అమ్ముకునేటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే సర్ఛార్జీలు విధిస్తుందో వాటిని వెంటనే ఉపసంహరించవలసినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈరోజు అదనంగా భారం మోపేటువంటి ఒక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఒక సబ్సిడీ జెన్కోకు కానీ, అదేవిధంగా ట్రాన్స్కోకు కానీ, ఏపీసీటీపీ ఎల్సీడీకి కానీ ఇవ్వకపోవడం వల్ల, అదేవిధంగా ఏవైతే ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చి వారు విద్యుత్ అంతా కూడా ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వివరించడం, ఈరోజు విద్యుత్ సంక్షోభంలో
ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వము ఇతర రాష్ట్రాలకు మరి ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇవ్వడము ఇవన్నీ కూడా ఈరోజు ఈ యొక్క పరిస్థితికి కారణమైనవి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క విద్యుత్ సంక్షోభాన్ని నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వెంకటరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలనటుడు నార్ల తేజ మరణం అందరినీ విషాదంలో ముంచెత్తింది. ఆదిలాబాద్ జిల్లా లచ్చెంపాలెం గ్రామానికి చెందిన కెమెరామన్ ఎన్ శ్రీధర్ కుటుంబం 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి సినీ పరిశ్రమలో స్థిరపడ్డారు. వారి గారాబాల కుమారుడైన తేజ బాల్యం నుండే తండ్రి బాటలో నడుస్తూ నంది అవార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. పంజాబ్లోని అమృత్సర్ మిర్పిరి అకాడమీలో తేజ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రిషికేశ్లో జరుగుతున్న అంతర్జాతీయ యోగా ఫెస్టివల్లో పాల్గొనేందుకు కాలేజ్ నుండి 25 మంది మిత్రులతో కలిసి రిషికేశ్ వెళ్లాడు. ఈ నెల 5వ తారీఖున రిషికేశ్లోని గంగా నదిలో ఫ్రెండ్స్తో కలిసి స్నానానికని వెళ్లిన తేజ నదిలో గల్లంతయ్యాడు. ఈ నెల 5 నుండి తేజ గల్లంతైన మిన్ బీచ్లో వెతుకుతూనే ఉన్నారు. ఆ ప్రదేశమంతా దట్టమైన అడవి కారణంగా గజ ఈతగాళ్లు, నేవీ అధికారుల తేజ కోసం గాలించడం కొంచెం కష్టమైంది. చివరికి 6 రోజుల తర్వాత మృతదేహం బయటపడింది. ఉత్తరాఖండ్ రిషికేశ్లోని సాయి ఘాట్లో నీటిపైకి తేలుతున్న తేజ మృతదేహాన్ని రాత్రి 10 గంటలకు పోలీసులు గుర్తించారు. రిషికేశ్ ఆసుపత్రిలో పోస్టుమార్టం తర్వాత తేజ మృతదేహాన్ని రేపు హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. చిన్న వయసులోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న తేజ కెమెరామ్యాన్ ఎన్ శ్రీధర్ కుమారుడు. నంది అవార్డు అందుకున్న తేజ మరణ వార్త కుటుంబ సభ్యులను, స్నేహితులను విషాదంలో ముంచెత్తింది. కథానాయకుడు మురారి, రామదండు లాంటి సినిమాలతో తేజ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజ చనిపోయిన తర్వాత అక్కడి గవర్నమెంట్ కానీ ఇక్కడి గవర్నమెంట్ కానీ ఎలాంటి సహాయం చేయలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. సరైన సమయానికి అధికారులు స్పందించి ఉంటే తేజ వెంటనే దొరికేవాడని ఆరోపిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలనటుడి తేజ ఆకస్మికంగా మృతి చెందడం ఎంతో బాధాకరం. నార్ల తేజ అండి. అతను అబ్బాయి వచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మేరీపేరి అకాడమీ అమృత్సర్లో చదువుతున్నాడు. అక్కడ కాలేజీ టూర్ అనేసి ఒక 24 మెంబర్స్ అమృత్సర్ నుంచి వెళ్ళారండి. అక్కడ మన నిమ్ బీచ్ అండి, అంటే ఋషికేశ్ దగ్గర, హరిద్వార్ దగ్గర బీచ్లో స్నానం చేస్తూ గల్లంతయ్యాడని 5వ తారీఖు ఈవినింగ్ కాల్ వచ్చింది మాకు. కానీ అక్కడి నుంచి నైట్ వరకు ఏం ట్రేస్ అవుట్ కాలేదండి. నైట్ 9 బాడీ ట్రేస్ అవుట్ అయిందండి. ఆ ట్రేస్ అవుట్ సెర్చ్ చేయడానికి కానీ ఎవరు కానీ ఏ హెల్ప్, గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఏమీ హెల్ప్ చేయలేదండి మాకు. అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు, టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు, అక్కడ వాళ్ళందరూ హెల్ప్ చేశారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ కూడా వెళ్ళి అడిగామండి. మన సీఎం ఆఫీస్కి వెళ్ళామండి. సీఎం అపాయింట్మెంట్ దొరకలేదండి. అతను సెక్రటరీకి చెప్పామండి, పిఏ గారికి, శ్రీధర్ గారికి. అతను కూడా మాకేమీ ఇచ్చేయలేదు. కాల్ చేస్తాను, చూస్తానని చెప్పాడు. నెక్స్ట్ ఎస్ఎస్ రావత్ అనేసి అతను కూడా సీఎం ఫేసీలో, అతను నేను ఎస్పీకి చెప్తాను, అడిషనల్ డీజీపీ చెప్తానని చెప్పాడు. అది లేదండి. డిజాస్టర్ మినిస్టర్ కూడా కలిసామండి. ఇన్సిడెంట్ జరిగిన మార్నింగే అతను రాధా అనే దానికి రెఫర్ చేశారు. అతను కాల్ చేసి మీకు అన్నీ అక్కడ హెల్ప్ చేస్తారు, మీకు అంతా హెల్ప్ చేస్తారు అన్నారండి. కానీ అక్కడ ఎవరు కానీ ఏం స్పందించలేదండి. ఆ గవర్నమెంట్ స్పందించలేదు, ఈ గవర్నమెంట్ స్పందించలేదు. గవర్నమెంట్ స్పందించి మాకు ఇచ్చేసింది 1 వీక్ కాదు కదా, ఒక రోజులన్నీ మాకు ట్రేస్ అవుట్ అయ్యిండేది. ఈ నిర్లక్ష్యం వల్ల కేర్ టేకర్ అండి, స్కూల్ తీసుకెళ్ళి కేర్ టేకర్ నిర్లక్ష్యం వల్ల డేంజర్ జోన్ ఉన్నా కూడా తీసుకెళ్ళి లోపల దించి చేయడం వల్ల అది కూడా ఇది అదే మార్నింగ్ పోస్ట్ మార్టం జరుగుతుందండి. ఈరోజు ఈవినింగ్ అంతా డెడ్ బాడీ రెడీ అయ్యి మాకు రేపు మార్నింగ్ ఇక్కడికి వస్తుందని ఇన్ఫర్మేషన్. ఎవరికి ఏమి సమాధానం చెప్పేటట్టు లేని మేము మనమన్న పోగొట్టుకుని తాతగా బాధపడుతుంది తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. చివరిలో కనీసం డెడ్ బాడీ దొరికింది, అదే సంతోషం ఉంది. లేకపోతే జీవితకాలం ఎక్కడయ్యాడు, ఏమయ్యాడని ఒక ఆవేదన చెందేవాళ్ళం. ఆవేదన సొల్యూషన్ ఏమైందంటే ఇప్పుడు కుర్రాడు దొరికాడనే వార్త వచ్చింది. కుర్రాడు రేపు 10ంటికి రావచ్చు, 12ంటికి తీసుకొస్తారు. మిగిలిన కార్యక్రమాలు తర్వాత చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు మా కోడలు కానీ ఎవరో కూడా ఎటువంటి మాట చెప్పే సమాధానం లేరు. ఎందుకంటే ఇది ఒక ఆవేదన. జరగరాంది జరిగిపోయిందనే తల్లిదండ్రులు బాధపడుతూ, తాతగా నేను చెప్పేది ఏమీ లేదు, రొటేషన్ చక్రంలో ఎప్పుడైనా ఒక కాలకల్పంలో కలిసిపోయాం, వెనక ముందు అంతే అని నిబ్బరం చేసుకుంటున్నాం. ఎవరెంతమంది ఓదార్చినా ఆ తల్లిదండ్రులు మాత్రం మనం ఇప్పుడు ఎటువంటి విధంగా కూడా వాళ్ళని బాధని మనం ఆపలేము. కన్నా తల్లిదండ్రులకు ఎవరికైనా ఆ ఆవేదన ఉంటుంది.
తాతగా నాకు 72 ఏళ్ళు ఉండి నేను ఇవాళ మాట్లాడే శక్తి లేకపోయినా నేను రాయి చేసుకుని మీకు ఒక సమాధానం చెప్తున్నాను. కాబట్టి దయచేసి సమాజంలో జరిగే రొటేషన్కి మనము ఎవరో ఎంత బాధపడినా ఎలాంటి లాభాలు ఉండవు. श्रीधर का लड़का तेज बोल के वो चाइल्ड आर्टिस्ट भी बहुत किया, ऑलमोस्ट मूवीज चाइल्ड आर्टिस्ट किया, लेकिन बिफोर 8 months बैक अमृतसर में मिराकिल अकेडमी में ले आके डाले थे इंटर के लिए। थर्ड के दिन वो लोग पूरा फ्रेंड्स पार्टी में पूरा स्टूडेंट्स पूरा गया 25 मेंबर्स में एक बच्चा मिस हो गया 5th के दिन। 5th से अभी तक सर्चिंग करें, सर्चिंग करने में अभी रात में 12 o'clock को उधर का पुलिस इंटीमेशन दिया। 12 o'clock को मालूम हुआ कि ऐसा एक लड़का मिला आइडेंटिफाई के लिए बोला, तो फिर सडन जाके उनके वाली साहब जाके आइडेंटिफाई कर रहा था। हाँ बच्चा वही निकला। अभी कल डेड बॉडी कल सुबह तक लेके आने वाले हैं। ये तेजा जो है मतलब ये लोग कौन से मूवीज़ में करा और ये उनको नंदी अवार्ड भी मिले बनते हैं? नंदी अवार्ड भी हाँ नंदी अवार्ड भी मिले, नाटकोत्सव में मिले जी। बाला नंदी अवार्ड एक आया जी, और एक सत्य अवार्ड बोल के एक आया। अवार्ड्स बहुत ही आ गए, लेकिन चाइल्ड आर्टिस्ट पे अच्छा एक्टर करने के उनको हीरो बनाने के लिए बहुत कोशिश करे मेरा फ्रेंड, लेकिन वो अदर बीच हो गया। ऐसा किसी को भी नहीं होना बोल के सोच रहा हूँ। वहाँ के ప్రదేశానికి తీసుకెళ్లారో మాకు అర్థం కావడం లేదండి, ఏది వేయలేదు. 6 సేవ్ చేశాడు, మా బాబుని సేవ్ చేసే పరిస్థితులు కూడా ఆయన లేకుండా పోయాడట. ఆ డేంజర్ జోన్కి ఎందుకు వెళ్ళాడో ఏమో అర్థం కావట్లేదండి. మా బాబు కేర్ టేకర్ ఒడ్డున ఉన్నాడు, నీళ్ళలో లేడంటండి. ఒడ్డున ఉన్న కేర్ టేకర్ పిల్లల్ని నీళ్ళల్లో ఎలా కాపాడతాడండి? టోటల్ గా నిర్లక్ష్యం వల్లే జరిగిందండి. పిల్లలు స్విమ్ చేస్తున్నప్పుడు కేర్ టేకర్ నీళ్ళల్లో ఉండాలండి, ఆయన నీళ్ళల్లో లేకుండా ఒడ్డు నుండి తేజ హెల్ప్ అని చేతులు ఎత్తేసినాక నీళ్ళలోకి దూకి హెల్ప్ కోసం వెళ్తే ఎలా కాపాడగలడండి ఆయన? తేజ మిగతా పిల్లల్ని అలర్ట్ చేశాడండి. వీడు ముందు వెళ్ళడం వల్ల వీడు కైన ఇన్సిడెంట్ వాళ్ళ వెనకాల ఆగిపోయారు. అంటే అక్కడ ప్రభుత్వం పట్టించుకోలేదండి. ప్రభుత్వానికి తెలిసిందో తెలియలేదో, తెలిసే వరకు లేట్ అయిపోయిందండి. ప్రభుత్వం ఏం చేస్తుందండి? స్కూల్ వాళ్ళు చేయాల్సిన ఇది ప్రభుత్వాన్ని మనం ఎలా తప్పుపడతాము? నా బిడ్డను ఎత్తుకోవడానికి నేను సహకారాలు అడిగినప్పుడు వచ్చి స్పందించి సహకరించినందుకు ప్రతి వీడియో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. చాలా హెల్ప్ చేశారు మీరు మీడియా ఇప్పటి వరకు. మీ మూలానే కనీసం తెలియని వాళ్ళకి తెలిసి ఈరోజు సహాయం కోసం ముందుకు వచ్చారని తెలిసిందండి. ఈరోజు వచ్చారని తెలిసింది. ఇలా మళ్ళీ రాత్రి దొరికిపోయాడండి బాబు, దొరికాడు రాత్రి. ఈరోజు చాలా మంది ముందుకు వచ్చారు వాడికి హెల్ప్ చేయడానికి. సిబిఐ అధికారులంటే మనీ ఈజీగా సంపాదించొచ్చు అనుకున్నారో ఏమో కానీ అనుకున్న తరువుగా వారు సిబిఐ అవతారం ఎత్తేశారు. ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ కంపెనీలను టార్గెట్ చేశారు. అసలు విషయం బయటపడి కటకటాల పాలయ్యారు. పెద్ద మనుషులుగా కటింగ్ ఇస్తున్న వీరి పేర్లు ఉదయ్ కుమార్, ఆదినారాయణ. వీరిలో ఉదయ్ కుమార్ చార్టెడ్ అకౌంట్, కానీ ఇతరుల కొంప ముంచడంలో ఘనాపాటి. ఇతనికి ఆదినారాయణ అనే ఇంకో కంత్రి కలిశాడు. ఇంకేముంది, అక్రమ సంపాదనకు కౌంటర్ స్టార్ట్ చేశారు. సిబిఐ ఐడి కార్డులు తయారు చేసి ఆఫీసర్స్ ల బిల్డప్ ఇచ్చి రికార్డులను తనిఖీ చేసేవాళ్ళు. బెదిరించి లక్షలు గుంజేవాళ్ళు. ₹1,00,000 తక్కువ కాకుండా డిమాండ్ చేసేవారు. తాజాగా విశాఖ నగరంలోని బొమ్మరిల్లు విల్లాస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆఫీసర్స్ లెవెల్లో తనిఖీలు చేసి డబ్బులు డిమాండ్ చేశారు. అయితే వీళ్ల వ్యవహారంపై అనుమానం వచ్చిన కార్యాలయం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ కంత్రీల అసలు రంగు బయటపడింది. అరెస్టు చేసిన 3 టౌన్ పోలీసులు కేటుగాళ్లను కటకటాల్లోకి నెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వచ్చిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఎక్స్పెక్టేషన్ మేము సిబిఐ ఆఫీసర్మి ఐడెంటిటీ కార్డు చూపించారు కదా, ఐడెంటిటీ కార్డు, దిస్ ఐడెంటిటీ కార్డు ఇది చూపించి మేము సిబిఐ ఆఫీసర్మి, మేము మీ యొక్క వ్యాపార లావాదేవీలు మేము వెరిఫై చేస్తాం, ఈ యొక్క కేసు ఈ టైప్ ఆఫ్ కేసెస్ని మేము దర్యాప్తు చేయడానికి ఆదేశం ఉందని చెప్పి సిబిఐ యొక్క యాంబలంతో చూపించడం. దాంతో వాళ్ళు ఎట్టే చూసుకొని కొంతవరకు ఆలోచన చేసి ఈయన కొంచెం డబ్బులు అడిగాడు. మీరు మాకు వచ్చాం కదా, మాకు 5 ఖర్చులు ఉంటాయి, మినిమం నాట్ లెస్ దాన్ 1 lakh అండ్ అబౌవ్ అప్ టు ఈయన ఎక్స్పెక్టేషన్ ఇంటి ఇచ్చారు 3 lakhs వరకు. ఆ దృష్టి అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది,
సరే ఇదేదో అనుమానాస్పదము సిబిఐ వాళ్ళు ఎలా చేయరు కదని చెప్పేసి పోలీసు చెప్పడం, పోలీసులు రంగులు దిగడం, ఆ ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొచ్చడం. గోదావరి నది పక్కనే ఉన్న దాహంతో తపిస్తున్నారు ఖమ్మం ప్రజలు. గ్రామ పరిసరాల్లో ఫ్లోరైడ్ నీటిని తాగి అనారోగ్య పాలవుతున్నారు. ఫ్లోరైడ్ తాగడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలకు పాలవుతున్నారని వెల్లడించారు. ఫ్లోరోసిస్తో గిరిజనులు సతమతం అవుతున్నారని, తమకు తాగునీటిని అందించి ఆరోగ్యం కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఏళ్ల తరబడి నీటి కష్టాలు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు తమ తీవ్ర బాధను వ్యక్తం చేశారు. వస్త్రాలపై వ్యాట్ రద్దు చేయాలని సికింద్రాబాద్ వస్త్ర వ్యాపారస్తులు వినూత్న రీతిలో ప్రదర్శన చేపట్టారు. వ్యాట్ దిష్టిబొమ్మను శివయాత్ర చేసి నిరసనలు తెలిపారు. వస్త్రాలపై వ్యాట్ ఎత్తివేసే వరకు తమ సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాదత్ నగర్లో నివాసముండే ఓ బాలికపై బీహార్కు చెందిన ధర్మేందర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న చత్రినాక్ పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. One minor girl, a resident of Sadat Nagar, has been raped some 48 hours back. Today morning, the police and the local people, when the mother came to know about the rape happened, she complained with the help of some local MBT workers. They have approached to the Chhatrinaka police station, and the DCP South Zone, ACP Falaknuma, Inspector Chhatrinaka, they are inquiring into that matter. I have just spoken to the DCP South Zone. The DCP has told me that they are already arrested some person in this case, but the main accused Dharmender is still absconding, and the girl is being sent to medical for further investigation. A rape case has been booked, and the DCP South Zone has assured me very strict action will be taken on behalf of the South Zone police, because I am afraid that this may not create any communal tension because of this rape, and I have requested the DCP South Zone also to take very strong action. छत्रीनाका में पार्वती नगर एरिया है, जिसमें एक माइनर गर्ल का रेप इंसिडेंट रिपोर्ट हुआ है। ये इंसिडेंट परसों रात में हुआ है, यानी कि 9th नाइट में, और इसमें जो किया है, जो अक्यूज पर्सन है, ही इज़ नेबर, उन्हीं का जो पड़ोसी है। विक्टिम फैमिली और अक्यूज फैमिली दोनों एक ही ओनर के घर में किराएदार हैं, अलग अलग पोर्शंस में, सेम कंपाउंड एरिया में अलग अलग पोर्शन में किराएदार हैं। और जो विक्टिम पार्टी है, उनके बच्चे हैं, दिस गर्ल इज़ अ माइनर, और जो है आना जाना रहता था, उनका आपस में घर में आना जाना रहता था। तो परसों रात को जो है 10:30 के आसपास लड़की जब टीवी देखने गई, तो जो इसमें एक्यूज्ड है अराउंड 26 साल का है, तो शराब पी रहा था, और लड़की को भी थोड़ा सा जो है उसने शराब ऑफर की, और उसके बाद जो है ये इंसिडेंट हुआ। तो लड़की के पेरेंट्स जो हैं कल रिपोर्ट नहीं किए। आज पुलिस को पहले इन्फॉर्मेशन आया था, तो हम लोग खुद अपनी तरफ से चेकअप करके पेरेंट्स को हमने कॉन्फ्रेंस में लेकर हमने केस बुक किया है छत्रीनाका पुलिस स्टेशन में। ऑलरेडी जो है एक्यूज भी हमारी कस्टडी में है, और उसको हम लोग जुडिशियल रिमांड के लिए भेज रहे हैं। लड़की के साथ में सादात नगर, पार्वती नगर में, जो बिल्कुल खस्से गुर्बत गरीब ख़ानदान से ताल्लुक़ रखने वाली मासूम बच्ची के साथ में यहाँ पे 9 तारीख की रात से जो है मुसलसिल पड़ोस में रहने वाला एक दरिंदा बलात्कार कर रहा था। माँ बाप हमारे इज़्ज़त के इस चीज़ का इल्म
उनको दूसरे दिन 10 बजे हुआ, 10 तारीख को हुआ। वो किसी भी शख्स को इस बात को बताने से कासिर रहे। वो लड़की को जो है अपने करीबी रिश्तेदारों के पास में रवाना कर दिए। जैसा ही सोसाइटी में अड़ोस पड़ोस में इस बात की इत्तला मिली, अड़ोस पड़ोस ने उनको तरगीब दी माँ बाप को कि फौरी तौर पर इसको जो है पुलिस स्टेशन में इसकी इत्तला को मारने को गया, क्या बोल को उन्होंने भी 2 थप्पड़ मार को डराया। ये वो घाड़खाओ को बच्चों को डराया तक उधर को पेश तक गया था, तुम लोग नहीं रहते, बहुत तंदा ना होते, ऐसा बोल को मार को बच्ची को 2 थप्पड़ मारा, उसको 2 थप्पड़ मार को डराया। और उसके बाद तू नहीं रेजना नहीं है, मेरे सामने दिखना, मैं मर जाता हूँ, मेरा इज्जत चले गए बोल को बोले तक बच्ची कपड़े डाले को उसके खाला माँ करने गए कि क्या है कि वो अम्मा भी ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 8:15 సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారంతా మధురను సందర్శించడానికి వచ్చిన వారే. ఈ ప్రమాదం కాలేజీ బస్ టెంపో ఢీకొనడం వల్ల చోటు చేసుకుంది. ప్రమాదంలో 2 వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. మధుర బృందావన్ హైవేలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో టెంపోలో ప్రయాణిస్తున్న వారిలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఒకరు చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. మరొక 6గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆగ్రా ఢిల్లీ హైవే మీద బస్ టెంపో ఎదురెదురుగా రావడంతో 2 ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణాలను పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. చిలకలూరుపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్న షర్మిల దారి వెంట వస్తున్న ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. తదనంతరం షర్మిల పాదయాత్ర చిరుమామిల్ల, సలస ఎస్సీ కాలనీ, సంతపేట కోటలో కొనసాగుతుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువతిపై అత్యాచారం చేసిన ఒక యువకుడు. బాలానగర్ బజాజ్ ఫ్యాన్స్లో పనిచేస్తున్న ఒక యువతి ప్రతిరోజులాగానే పని పూర్తి చేసుకుని ఆటోలో వెళ్తుండగా ముక్తార్ అనే యువకుడు వెంటపడి బెదిరించి తన బండిపై ఎక్కించుకుని దగ్గరలో ఉన్న తన స్నేహితుడికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిరోజు బాలనగర్లో బజాజ్ ఫ్యాన్లో పనిచేసి ఎప్పటిలాగా నిన్న కూడా మధ్యాహ్నము తిరిగి ఆటోలో వస్తుంటే ఒక ముక్కు అలియాస్ ముక్తార్ అలియాస్ ముక్కు అని ఎంబడబడి తర్వాత నడుచుకుని వెళ్తుంటే భయపెట్టి ఆ బండి పైన ఎక్కించుకొని అదే శ్రీనగర్ దగ్గరలో ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి ఆమెను రేప్ చేశాడు. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద మేము 366, 376 కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఆ రూమ్ ఎవరిది అంటే వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ది, ముక్తార్ వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ది. అక్యూజ్డ్ కూడా మేము త్వరలో పట్టుకొని ప్రొడ్యూస్ చేస్తాం. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాతిమా అనే మహిళకు యాక్సిడెంట్ జరగడంతో స్థానికులు కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కానీ చాలాసేపటి వరకు సంఘటనా స్థలానికి పోలీసులు కానీ అంబులెన్స్ కానీ రాకపోవడంతో విషయం తెలిసిన ఆమె అల్లుడు షేక్ మెహబూబ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రిక్షాలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించాడు. ఉస్మానియా వైద్య బృందం ఆమె మృతి చెందారని ఖరారు చేశారు. అంబులెన్స్ వారు ఆమె శవాన్ని చెంచల్గూడ సమీపంలోని మస్జిద్ సలేహి ఫుట్పాత్ వద్ద వదిలేసి వెళ్లారు. దీంతో మసీద్ వారే మహిళా మృతదేహానికి దహన సంస్కారాలు చేశారు. काम पे करके आ रहे थे, घर को आते आते ऐसा देर टक्कर मार दिया सर, 4 बजे ऐसे मार दिए सर।
तो घर पे हमारे को नहीं पता था, मैं मेरी बीवी थे ऐसा आके अचानक घर वाले बाजू वाले बोल दिए ऐसा तुम्हारा अम्मी तो मैया तू घर पर नहीं लेके गए आप? नहीं भैया ऐसा हम लोग यहाँ पे कोई नहीं है ना, ऐसा अल्लाह की वजह से चार बंदे मिलेंगे, अल्लाह के भाई लोग मिलेंगे बोल के इधर आ गए, ऐसा एम्बुलेंस गाड़ी आ गई, आगे यहाँ पे फुटपाथ पे छोड़ के चले गए ऐसा। एम्बुलेंस गाड़ी फुटपाथ पे छोड़ के चले गए? जी भाई फुटपाथ पे छोड़ के चले। कब छोड़ी? अभी आधे घंटे पहले होगा। एम्बुलेंस आके फुटपाथ पे ये छोड़ के चले गए? यहाँ पे छोड़ के चले गए मस्जिद के बाद चर्चे हुए थे डबल। ऐसे देखने वाले कोई भी नहीं थे, पुलिस वाले खाली देख रहे थे कि हादसा हुआ है, तभी कहीं कोई उतना ध्यान नहीं दिए, पकड़े नहीं दिए ऐसा। गरीब कल दोपहर में हुआ सा हादसा इतना। तो एम्बुलेंस से लाके यहाँ पे फुटपाथ पे डाल के चले गए लोग? जी एम्बुलेंस ऐसा उस्मान कर काचू BS से पुलिस वाले कंप्लेंट कर दिए, तो उन्होंने काचू ये सारे क्या करे उस्मान ने कर दिए। कल रात में मज लेके गए मेरे सास को, कोई लेके नहीं गए, मज में रिक्शा में डाल के मज में सास को लेके गए। कहाँ पे लेके गए? उस्मान ने लेके गए। कहाँ है? रेलवे स्टेशन पटरियों से? नहीं काचूगुड़े से। काचूगुड़े से पुलिस स्टेशन से आप उस्मान ले गए? उस्मान ले गया, रिक्शे में डाल के? रिक्शे में डाल लेके। एम्बुलेंस का कोई इंतजाम नहीं था? कोई नहीं इंतजाम नहीं था, ऐसा मज लेके गए, मज लेके आए एम्बुलेंस को। आपका नाम? शेख महबूब। ఇవి ఈ రోజు అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం, మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం ప్రపంచంలోని ఏ మూల నుంచైనా లాగిన్ అవ్వండి www.tv11